నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మామిడాడలో వైభవంగా శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీవైష్ణవ సంప్రదాయ పద్ధతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. యావత్ భారతదేశంలోనే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో విరాజిల్లుతున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాలస్వామివారి జయంతి వేడుకలను ఆలయ ప్రధాన అర్చకులు రజటి వెంకట నరసింహాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం వద్ద మొదటి ఉట్టి ఉత్సవం ప్రారంభమైంది. శ్రీ సూర్యనారాయణ స్వామివారు వేణుగోపాలస్వామి, రుక్మిణి, సత్యభామల సహితంగా అవతారంలో పల్లకిలో వేంచేసి మంగళవాయిద్యాలు, మేళతాళాలతో గ్రామంలోని పలుచోట్ల ఉట్టి ఉత్సవంలో పాల్గొన్నారు. స్థానిక బోడావారి వీధిలోని కృష్ణారెడ్డి భవన్ వద్ద సనాతన ధర్మ పరిరక్షకుడు, ఆధ్యాత్మికవేత్త లయన్ భారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో ఉట్టి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు గొల్లవానిపై నీళ్లను చల్లుతూ కేరింతలు కొట్టగా ఉట్టిని లాగుతూ గొల్లవాడిని ఆటలాడించడం భక్తులకు కనువిందు చేసింది. అనంతరం స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ, గొల్లల మామిడాడలో ప్రతి సంవత్సరం రోహిణీ నక్షత్రం అష్టమి తిథిలో మాత్రమే ఈ ఉట్టి ఉత్సవం నిర్వహించడం పూర్వం నుండి సాంప్రదాయంగా వస్తోందని, అదే రీతిలో నేడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం కమిటీ సభ్యులు ద్వారంపూడి కృష్ణారెడ్డి, ద్వారంపూడి రవితేజారెడ్డి, బోడావారి వీధి భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దొంగతనం చేయాలమ్మా, శ్రీకృష్ణుడు చేసాడు. రండి రండి, త్వరగా రండి. దేవుడి నుంచి ఉండిపోయాడు, నువ్వు వెళ్తారు తర్వాత ఎందులో వద్దమ్మా